కూడి ఉన్నటువంటి మీ 50 మందికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో కూడా మనమందరము కలిసి ఆయన మాటలు చదువుకొని మనలో ఉన్న లోపాలను సరి చేసుకొని ప్రభువు వలె ఎదగడానికి మనమందరం ప్రయాసపడతాం. ఈ పాఠం అనేది మనందరి యొక్క ప్రయోజనం కొరకు హెచ్చరిక, క్షేమాభివృద్ధి ఆదానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచన చేసి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభావం గురించి 2వ పాఠం మధ్యాహ్న ప్రయోగం చదువుదాము. ఇప్పుడు ఇంకొక పాఠాలు చదువుతాం. కంటిన్యూ చేయమంటారు. మధ్యాహ్న ప్రయోగం చదువుతాం. యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 17. ఈ పాఠం 2 పాఠాలు. భూమి మీద నీతిమంతులు దుష్టులు యొక్క పరిస్థితి. భూమి మీద నీతిమంతులు మరియు దుష్టుల యొక్క పరిస్థితి. 2 పాఠాలు. మొదటగా మనం నీతిమంతులను గురించి చూద్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. నాతో కలిసి అందరూ చదవాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాను. యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. యోబు 17:9. నేను చదువుతాను, నాతో కలిసి చదవాలి. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందురు. ఎవరిని గురించి మాట్లాడబడుతుంది? నీతిమంతుల గురించి మాట్లాడుతుంది. నీతిమంతులు అంటే ఏమిటంటే, ఒకటి ఎలాంటి పాపములకు దూరంగా ఉండేటువంటి వారు. రెండోది దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేవారు. నీతిమంతులంటే ఒకటి ఎలాంటి పాపమునకు దూరంగా ఉండేటువంటి వారు, ప్రతి విధమైన పాపమునకు. 2 దేవుని యొక్క ఆజ్ఞలకి కట్టడానికి లోబడేటువంటి వారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడేటువంటి వారే నీతిమంతులు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనేటువంటి వారే నీతిమంతులు. అందువల్ల ఈ యొక్క వచనం ఏం చేస్తుందంటే, మొదటగా ప్రవర్తనను తెలియజేస్తుంది, గుణాన్ని తెలియజేస్తుంది. రెండోది వారి యొక్క స్థితిని తెలియజేస్తుంది. వచనం ఏం చేస్తుందంటే వారి యొక్క గుణం. వారి గుణం ఏమిటి? వారి గుణం ఏమిటి? నీతి. వారి దైవికమైన గుణము నీతి. వారికి స్థితి ఎలాంటిది? వారి యొక్క స్థితి ఎలాంటిదంటే అంతకంత బలం పొందేవారు. నీతిమంతులు అంతకంతకు బలం పొందుతున్నారంటే దానికి కారణము వారి యొక్క గుణము. వారి గుణము నీతి కాబట్టి వారు అంతకంతకు అభివృద్ధి చెందుతున్నారు. రెండు, ఈ నీతిమంతుల గురించి ఏం తెలియజేయబడుతుంది? ఈ నీతిమంతుల గురించి ఏం తెలియజేయబడుతుంది? ఈ నీతిమంతుల గురించి ఏం తెలియజేయబడుతుంది గమనించాలి. ఏం తెలియజేయబడుతుంది? 17వ వచనంలో, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందురు. నీతిమంతులు ఏం చేస్తారు?
9వ వచనం, నీతిమంతులు ఏం చేస్తారు? తమ మార్గమును విడవక గట్టిగా పట్టుకుంటారు. ఇది భూమి మీద జీవించేటువంటి ప్రతి నీతిమంతుల యొక్క జీవితం. నీతిమంతులు ఏం చేస్తారంటే, ఒకటి నీతి కలిగి జీవిస్తాడు, 2 తన మార్గాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అందువల్ల కలిగే ఫలితం ఏమిటంటే అంతకంతకు అతను అభివృద్ధి చెందుతాడు. ఎందుకు అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాడు? ఒక నీతిని బట్టి మాత్రం కాదు, అతని మార్గాన్ని ఏం చేస్తున్నాడు? అతను గట్టిగా పడుకోవాలి, అతను తొలగిపోవడం. కాబట్టి ఈ నీతిమంతులకి కష్టాలు లేవా, బాధలు లేవా, శ్రమలు లేదంటే అలా కాదు. మన వల్లే వారందరూ శ్రమలు అనుభవిస్తున్నారు, మన వల్లే నీతిమంతులు కూడా శ్రమలు అనుభవిస్తున్నారు. అయినను సరే వారు నీతిమంతులు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా అన్ని రకమైన ఒత్తిడులను వారు భరిస్తూ, వారు కలుగుతున్నట్టు అన్ని నిందలను పక్కకు దోషివేస్తూ వారు తమ మార్గాన్ని గట్టిగా పట్టుకున్నారు. కాబట్టి వారు అంతకంతకు దేవుని దృష్టిలో అభివృద్ధి చెందుతున్నారు, మనుషుల దృష్టిలో కాదు. ఇది మనుషుల యొక్క దృష్టి కాకపోవచ్చు, దేవుని యొక్క దృష్టిలో. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే, యోబు గారు అలాంటి ఒక సందర్భాన్ని తీసుకొచ్చారంటే, యోబు గారి యొక్క పరిస్థితిని మీరు ఒకసారి ఆలోచించారు. ఏ సందర్భంలో ఇది ఆయన చెప్తున్నాడో ఆలోచించారు. యోబు గారు ఏం చేశారు? ఇక భూమి మీద నీతిమంతుడుగా జీవించాడు, యథార్థవంతుడును అని దేవుడే సాతానుడితో ఒప్పుకున్నాడు. యోబు వచ్చి 1వ అధ్యాయము 1-2 వచనాలు. 1వ అధ్యాయంలో ఊరు దేశం యోబు నాకు మనుషుడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని మీద భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. 2 కార్యక్రమాలు చేశాడు. ఒకటి ఆయన ఏం చేశాడు? ఆ నీతిమంతుడు ఆయన చేసింది ఏమిటి? ఒకటి ఆయన చెడుతనాన్ని విడిచిపెట్టాడు. మొదటగా చేయాలి, ఆయన చెడుతనాన్ని విడిచిపెట్టాడు. రెండోది ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఇప్పుడు దేవుడు నన్ను భయభక్తులు కలిగి జీవించాడు. నేను చెడుతనాన్ని విడిచిపెట్టకుండా నేను దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటాను అనుకుంటే అతను నీతిమంతులుగా ఉండలేదు. ఇక్కడ యోబు గారు ఏం తెలియజేస్తున్నట్టయితే, నేను దేవుని దృష్టిలో నీతిమంతుడిని ఉన్నాను. యోబు గారు తెలియజేస్తున్నారు, నేను నీతిమంతుడిగా ఉన్నప్పుడు నా కష్టాలు వచ్చింది, శ్రమలు వచ్చింది, అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, హింసలు, అన్ని విధములు ఏం చేయబడ్డాను? నేను హింసించబడ్డా. ఒకే సందర్భంలో నా ఆస్తి పోయింది, నా కుమారుడు చనిపోయారు, నా భార్య నన్ను దేవుడు దూషించి చనిపోమని చెప్తుంది, నా శరీరం తల మొదలుకొని అరికాల వరకు కురుపులతో మొత్తపడి ఉన్నా, నా స్నేహితులను వచ్చి నన్ను పరామర్శించారంటే వారు నన్ను అవమానపరిచి హేళనపరుస్తున్నారు. ఇన్ని కష్టములు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు ఉన్నా సరే నేను ఎన్నుకున్నటువంటి మార్గము, నేను ఎన్నుకున్నటువంటి జీవితం అనేది నీతికరమైన జీవితం. కాబట్టి ఎన్ని రకములుగా నాకు హింస వచ్చినా సరే నేను ఉన్నటువంటి మార్గం నేను విడిచిపెట్టను. ఏ మార్గంలో ఉన్నారు యోబు గారు? నీతి మార్గంలో ఉన్నారు. అందువలన గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, యోబు నీతిమంతులు ఉన్నాడు సరే తమ మార్గాన్ని ఏం చేయలేదు, ఆయన విడవల. తన ఆస్తి పోయినా విడవలేదు, తన కుమారుడు పోయినా విడవలేదు, తన భార్య తను దూషించినా విడవలేదు, తన యొక్క శరీరము తల మొదలుకొని అరికాల వరకు కురుపులతో మొత్తపడినా విడవలేదు. స్నేహితులు వచ్చి దూషించిన సరే తన పట్టుకున్నట్టు మార్గాన్ని ఆయన విడవలేదు. కారణం ఏమిటంటే ఆయన నీతిమంతుడు. ఏం చేస్తాడు? తన యొక్క మార్గాన్ని గట్టిగా చేపడతాడు. ఎంతవరకు చేపడతాడు? తాను చనిపోయేంత వరకు చేపడతాడు. యోబు గారికి ఎన్ని శ్రమలు రాలేదా? ఆయనకు వచ్చిన శ్రమలు మనకి ఎవరికైనా వచ్చింది ఆలోచన చేయండి.
ఆయనకు వచ్చిన బాధలు మనకు ఎవరికొండ వచ్చిందో ఆలోచించే. ఆయనలాగా మనం ఆస్తులు ఒకే రోజు కోల్పోయాం ఆలోచించే. ఆయన వల్ల ఒకే రోజు వచ్చి తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. దాని ఎప్పుడైనా మన కలిగింది ఎప్పుడు కలగదా. ఆయన సరే చెప్తున్నాడు, నీతిమంతుడు తన యొక్క మార్గం కట్టుకున్నట్టు మార్గాన్ని ఏం చేయడతడు విడవడు. మనమందరం కూడా దేవుని దృష్టిలో క్రీస్తు ప్రభువు ద్వారా నీతిమంతులై ఉన్నాం. యోబు ఆనాడు తన నీతిని బట్టి తను పట్టుకున్నట్టు మార్గాన్ని ఆయన విడిచిపెట్టాల. ఈనాడు మనం పట్టుకున్నటువంటి మార్గాన్ని విడిచిపెడుతున్నామా లేదని ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి యోబు యొక్క జీవితం అనేది ఈనాటి క్రైస్తవులకి గొప్ప ఉదాహరణ, గొప్ప మాదిరి. ఆయన అనుభవించినటువంటి శ్రమలు ఈనాడు క్రైస్తవులకి గొప్ప మార్గదర్శకం. అది మనం అనేక సందర్భాలలో యోగుల గురించి ఆలోచన చేస్తాం. 1వ అధ్యాయం చదివి వదిలేస్తాం, మించిపోతే 2వ అధ్యాయం చదువుతాం. కానీ ఆయన ఎంతగా అవమానపరచబడ్డాడో తన 3 స్నేహితుల వల్ల మీరు ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వచ్చినట్లయితే అంతగా అవమానపరచబడ్డాడు. చివరికి దేవుడే యోగుల గురించి సాక్ష్యం ఇస్తాడు. అయితే యోగు చెప్తున్నాడు, నేనేం చేశాను, నీతిమంతుడిగా ఉన్నాను, నాకు అనేకమైన కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, నేను పట్టుకున్నటువంటి మార్గమును చేంజ్ చేయలేదు, నేను వదిలిపెట్టలా. ఆ విధంగా వదిలిపెట్టకపోయినందువలన చివరి 42వ అధ్యాయంలో యోగు చెప్తున్నాడు, అంతకంతగా నేను చేశాను, వర్ధిల్లాను. యోగు యొక్క పుస్తకం యొక్క పూర్తి అంశం అనేది ఒక్క వచనంలో నియమించబడ్డది. యోగు నీతిమంతుడు. యోగు నీతిమంతుడు కాబట్టి ఏం చేశాడు, ఆయన తన యొక్క మార్గాన్ని విడవలేదు. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టములు, ఎన్ని రకములుగా అవమానములు వచ్చినా సరే ఆయన వదిలిపెట్టలేదు. తను పట్టుకున్నట్టు మార్గాన్ని వదిలిపెట్టలా. ఆ విధంగా వదిలిపెట్టకుండా ఆయన గట్టిగా చేపట్టుకున్నందువలన దేవుడు ఏం చేశాడు, అంతకంతకు 7 అంతలుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అవునా కాదు? అవును. ఈనాడు క్రైస్తవ జీవితం మనకు ఎలాగుందా ఆలోచించే. నువ్వు క్రీస్తులోకి వచ్చినందుకు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, క్రీస్తు వదిలిపెట్టే. నువ్వు ఈ సంఘం నుంచి ఆ సంఘానికి వెళ్ళినందువల్ల ఇన్ని బాధలు వచ్చేసాయి, వదిలిపెట్టి వెళ్ళిపో. ఎంతమంది ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వస్తుంది. ఆయన సార్ నీతిమంతులు ఏం చేస్తారు, తాము ఎన్నుకున్నటువంటి మార్గమును ఏం చేయరు, వాళ్ళు వదిలిపెట్టరు. నేను వదిలిపెట్టినట్లయితే నేను నీతిమంతున్నా కాదు ఒకసారి మనం ఆలోచన. ఇది భూమి మీద ఉన్నటువంటి నీతిమంతుల యొక్క పరిస్థితి. దీంట్లో 2వ పాఠము నీతిమంతుల గురించి 3 పాఠాలు ఉన్నాయి. దాని గురించి మనం ఆలోచన చేయడం అనేది. భూమి మీద మనుషుడు నీతిమంతులుగా ఉన్నట్లయితే అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, అతని యొక్క జీవితము ఎలా ఉంటుంది, దాన్ని పట్టుకున్నటువంటి వాడు ఏం చేశాడు, ఏం చేయలేదు, ఆయన వదిలిపెట్టలా. ఎన్ని రకములుగా ఆయన్ని మీరు హింసించినా సరే, ఎన్ని రకాలుగా ఆయన మనము హింసించినా సరే, ఆయన తీసుకెళ్ళి బయట పడేసినా సరే మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు, దాన్ని వదిలిపెట్టడం అలా గట్టిగా పట్టుకున్నాడు. కారణం ఏమిటి అని చెప్తున్నాడు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. ఈయన యోగు గారి గురించి మాత్రమే చెప్పలేదు, సింగులర్ టెన్స్లు చెప్పలేదు, ఏకవచనములు చెప్పలేదు, బహువచనములు చెప్తారు. నీతిమంతులు నేను మాత్రం కాదు, ఎవరైతే నా వలే నీతిని అనుసరించి తమ యొక్క మార్గాన్ని గట్టిగా విడవకుండా గట్టిగా తమ యొక్క ప్రవర్తన గట్టిగా పట్టుకుంటారు, వాళ్ళందరూ ఏం చేయబడతారు, అంతకంతకి వర్ధిల్లుతారు. దాంట్లో నేను ఒకటినా కాదని నేను అర్థం చేసుకోవాలి. ఇది మనకేం తెలియజేస్తుంది? ఇది ఏం తెలియజేస్తుందంటే అనేకమైన విషయాలను మనకి ఇది తెలియజేస్తుంది. దాంట్లో మొదటిది ఏమిటంటే నీతి అనే గుణము కలిగినటువంటి వారు, నీతి అనే గుణము కలిగినటువంటి వారు లోకము నుంచి తమ్మును తాము ప్రత్యేకించుకొని దేవుని కొరకు జీవించేటువంటి వారు.
దాంట్లో నేను ఉన్నానో లేదో మనం పరీక్షించుకోవాలి. నీతి కలిగినటువంటి వారు తమ యొక్క ప్రవర్తనను భద్రంగా వారు పట్టుకొని ఉన్నారని దానికి కారణం ఏమిటి? వారికి ఉన్నటువంటి శ్రమలు, కష్టాల, బాధలు లోకం నుంచే వస్తున్నాయి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నేను నీతి కలిగి జీవించవలేనంటే లోకము నుంచి నన్ను నేను దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటి వారే నీతిమంతులు. నేను దేవుని కొరకు ప్రత్యేకించుకోలేదు, ఎలాగో నేను నీతిమంతుడిగా ఉండగలను? లోకం యొక్క పరిస్థితుల నుంచి, ప్రభావం నుంచి, దుర్మార్గత నుంచి, దుష్టత్వం నుంచి, అనేకమైనటువంటి పాపం నుంచి నన్ను నేను ప్రత్యేకించుకోకపోతే ఎలాగో నేను నీతిమంతుడిగా ఉండగలను? కాబట్టి ఎవరైనా సరే నీతి యొక్క గుణములు కలిగినటువంటి వారు లోకం నుంచి తమను తాము ప్రత్యేకించుకొని దేవుని కొరకు జీవించేటువంటి వారు. నీతి యొక్క ప్రభావం అలాగే చేస్తుంది. నువ్వు నీతిగా జీవించాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రత్యేకించుకోవాలి. నీతిమంతుడి లోతుల గురించి మనకి తేటగా తెలియజేయబడేది. ఆయన నీతిమంతుడి లోతు ఏం చేశాడు? సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించాడు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు నివసించాడు. అయినా సరే వారు చేస్తున్నటువంటి దుర్మార్గతను చూసినటువంటి లోతు తన మనసులో ఏం చేశాడంటే ఆయన నొప్పించుకున్నాడు. నీతిమంతులకు అది తగదు. నీతిమంతులకు అది తగదు. కారణం ఏమిటి? లోకం లేక దురాలు తనకి ఇష్టం లేదు ఆయనకి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు లేక ప్రతి నీతిమంతుడు ఏం చేస్తాడంటే లోకంలో యొక్క మాలిన్యం నుంచి తాను ప్రత్యేకించుకునేటువంటి వాడు నీతిమంతుడు. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం క్షమించాలి. మరియు 2 పేతురు 2:6. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణస్థులను భస్మం చేసి ముందు భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకు వారిని నాశనం చేసేది. 7 దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బాధపడే నీతిమంతుడు లోతును తప్పించెను. 8 ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమముల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఎవరైనా లోతు గారి నీతిమంతుడు ఎవరి మధ్య నివాసం చేశాడు? ఎవరు? సొదొమ గొమొర్రా వారి మధ్య. ఒక నీతిమంతుడు ఏ విధంగా సొదొమ గొమొర్రా మధ్య నివాసం చేసి సొదొమ గొమొర్రా వారు చేస్తున్నటువంటి దుష్ట క్రియలు, దుష్ట కార్యక్రమాలను చూసి వినుచున్నటువంటి లోతు ఏం చేసి తన యొక్క మనసుని నొప్పించుకున్నాడు, హృదయాన్ని నొప్పించుకున్నాడంట. వాస్తవానికి ఇక పదం అనేది ఎలాగంటే ఆదికాండం 6వ అధ్యాయంలో ఆనాడు లోకంలో ఉన్నటువంటి వారందరి యొక్క పరిస్థితులు చూసిన దేవుడు ఎలాగైతే హృదయం నొచ్చుకున్నాడో అలాగే లోతు కూడా ఏం చేశాడు? నొచ్చుకున్నాడు. నొచ్చుకొని ఏం చేశాడు? బాధపడ్డాడు. వారి యొక్క దుష్ట క్రియలను చూసి తాను అసహించుకున్నాడు. అందువల్ల తాను ప్రత్యేకించుకోవడానికి ముందుకు వచ్చాడు. ఆ ప్రత్యేక ఏ విధంగా జరిగిందో తెలవాలి పక్కన. అయితే ఇప్పుడు ఆనాడు సొదొమ గొమొర్రా, ఈనాడు లోకం. ఈనాడు మనకు లోకం. మనం లోతులాగా నీతిమంతులుగా ఉన్నాం. అయితే అనేక సందర్భాల్లో మనము అనేక దుష్ట కార్యక్రమాలను చూసి మనసును నొప్పించుకుంటున్నాం. మనసులో మనము నొప్పించుకొని బాధపడుతున్నాం. కానీ వాటన్నిటి నుంచి మనల్ని మనం ఏం చేయాలి? మనము ప్రత్యేకించుకోవాలి. కాబట్టి మంచి గుణము కలిగినటువంటి నీతిమంతులు, నీతి గుణము కలిగిన ఎవరైనా సరే నిన్ను లోకం నుంచి ప్రత్యేకించుకోవడానికి అదేం చేస్తుంది? నడిపిస్తుంది. నేను ఇంకా లోకంతో స్నేహం కలిగి ఉన్నానంటే నాలో ఏ గుణము నన్ను బయటికి తీసుకురావడం లేదు, మంచి గుణం నన్ను బయటికి తీసుకురావడం లేదు. మంచి గుణం ఏం చేస్తుందంటే లోకం నుంచి నిన్ను ప్రత్యేకించుకోవడానికి అది నిన్ను నడిపిస్తుంది. నీతిమంతులను అదే విధంగా చేశాను. ఎవరు చేసింది? లోతు గారు చేశారు.
యోగులను చేశాడు, అనేకమైన నీతిమంతులు చేశాడు. కాబట్టి ప్రతి మనుషులు ఏం చేయాలంటే మంచి గుణము కలిగినటువంటి నీతి అనేటువంటి గుణము కలిగినటువంటి వారందరూ ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ ఆ నీతి ఏం చేస్తుందంటే లోకం నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకుని అనేది మనకి తెలియజేస్తుంది. మనం క్రైస్తవ జీవితం అలాగే ప్రత్యేకించుకోమని తెలియజేయబడిందా? 2, మంచి గుణం ఏం చేస్తుందంటే మంచి మార్గములను ఎన్నుకోవడానికి ముందుకు నడిపిస్తుంది. మంచి గుణం ఏం చేస్తుంది? మంచి మార్గాలను ఎన్నుకోవడానికి ముందుకు నడిపిస్తుంది. అందుకే యోబు 15వ వచనం 9వ వచనం తెలియజేస్తున్నాడు, నీతిమంతుడు ఏం చేస్తాడు? తన యొక్క మార్గాల్ని ఎన్నుకుంటాడు. మంచి గుణం ఏం చేస్తుంది? మంచి మార్గాలను ఎన్నుకోవడానికి నడిపిస్తుంది. అదే ఇక్కడ ఆయన తెలియజేశాడు 17వ వచనం 9వ వచనంలో యోబు గ్రంథంలో ఆయన తెలియజేసినటువంటి వర్తమానం ఏమిటంటే 9వ వచనంలో, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. తమ మార్గాలు వారు విడవకుండా ఉండవలేనంటే మొదట ఏం చేయాలి? వారు ఆ మార్గాన్ని ఎన్నుకోవాలి. నేను ఒక మార్గాన్ని విడవకూడదంటే ఆ మార్గాన్ని మొదట నేను ఎన్నుకోవాలి. ఒక మంచి గుణం ఏం చేస్తుంది? మంచి గుణాతిశయము ఏం చేస్తుందంటే ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి నిన్ను నడిపిస్తుంది. ఇంతకుముందు మంచి మార్గం ఏం చేసింది? లోకం నుంచి నిన్ను ప్రత్యేకించుకోవడానికి నిన్ను ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? మంచి మార్గం ఏం చేస్తుందంటే ఒక మంచి మార్గాన్ని నువ్వు ఎన్నుకోవడానికి అది నిన్ను నడిపిస్తుంది. 2వ పాయింట్లో మొదటిది ఏం చేస్తుంది? నేను రాసేస్తాను. 1, మంచి గుణము మొదటి పాయింట్ ఏమిటంటే మంచి గుణము లోకం నుండి ప్రత్యేకించుటకు నడిపించడం. 2వది ఏమిటంటే మంచి గుణం ఏం చేస్తుందంటే మంచి మార్గాలను ఎన్నుకోవడానికి నడిపిస్తుంది. దాని అర్థం ఏమిటి? నాకు మంచి గుణం లేకపోతే మంచి మార్గాన్ని ఎన్నుకోలేదు. నీతి అనేటువంటి గుణం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని క్రియని జరిగిస్తుంది. ఏం క్రియ జరిగిస్తుంది? నువ్వు మొదట లోకం నుంచి ప్రత్యేకించుకో. నువ్వు లోకం నుంచి సుధమ కుమారుని ప్రత్యేకించుకో. ఎందుకు ప్రత్యేకించుకోవాలి? అది నాశనం అయిపోతుంది కాబట్టి. సుధమ కుమారుని దేవుడు నాశనం చేయబోతున్నాడు కాబట్టి నిన్ను నువ్వు ప్రత్యేకించుకో. ఎందుకు నిన్ను ప్రత్యేకించుకోవాలి? ఎందుకంటే ఆ సుధమ కుమారులో ఉన్నదంతా కూడా కామ వికారమైన దుష్టత్వం నింపబడి ఉన్నది. అందువల్ల నువ్వేం చేయాలి? నిన్ను నీవు ప్రత్యేకించుకో. 2, మంచి గుణం ఏం చేస్తుంది? మంచి మార్గాలను ఎన్నుకోవడానికి నిన్ను నడిపిస్తుంది. ఎలాంటి మార్గాలు అది? దేవుని మార్గాలు, నా మార్గాలు కాదు. నా మార్గం నా దృష్టికి యథార్థం కనబడవచ్చు, చివరికి అది నన్ను మరణాన్ని తీసుకెళ్తుంది. కానీ దేవుని యొక్క మార్గం ఏం చేస్తుంది? దేవుని యొక్క మార్గంలో నన్ను పర్వతాన్ని తీసుకెళ్తుంది. అందుకని 26 గ్రహాలు తెలియజేస్తారు, మీరు మార్గంలో నిలిచి పురాతనమైన మార్గం ఏదో మీరేం చేయండి? మీరు తెలుసుకునండి. ఇక్కడ మార్గం అనేది జీవితం. ఇక్కడ చెప్పబడిన మార్గం అనేది జీవితం. మార్గం అనేది మనం అనుకున్నట్లుగా ఏదో ఒక ఇది జీవితం. ఒకటి ఒక మంచి గుణం ఏం చేస్తుందంటే మంచి జీవితాన్ని ఎన్నుకోవడానికి నడిపిస్తుంది. అనేక సందర్భాల్లో మనము ఆలోచన చేస్తాం. మన క్రైస్తవ జీవితాన్ని జీవించాలా వద్దా?
లోకంలో ఉన్నాం, మనం జీవించగలమా లేదని. కానీ మంచి గుణం ఏం చేస్తుంది? మంచి మార్గాలను మనం ఎన్నుకోవడానికి ముందుకు తీసుకెళ్తుంది. మనం అలా ముందుకు తీసుకోబడ్డాం కాబట్టి ఈనాడు ఇక్కడ కూర్చొని ఉన్నాం. అనేక సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, మంచి మార్గాలను ఎన్నుకున్న తర్వాత మనం సందేహించి వెనకంజి వేస్తాం. యోగు అలాగూ చేయలేదు. ఆ మార్గములు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, లేక ఆ జీవితమునకు ఎన్ని ఆపుకోలు వచ్చినా సరే, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మేలు వచ్చినా, కీడు వచ్చినా, హింసలు వచ్చినా, ఏది వచ్చినా సరే ఒక మంచి గుణం ఏం చేస్తుంది? మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి చేస్తుంది, కానీ వెనకంజి వేయలేదు. వెనకంజి ఖచ్చితంగా అది వేయలేదు. క్రైస్తవులు కూడా అలాగే ఎన్నుకోబడినటువంటి వారు. మనమందరం ఏం మీద ఉన్నాము? క్రీస్తు వారి కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకున్న లోకం నుంచి. రెండోది, క్రైస్తవ జీవితము నిజమైనదని, ఆ జీవితంలోనే నిత్యత్వం ఉన్నదని మనం దాన్ని ఎన్నుకున్నాం. కారణం ఏమిటి? ఏదో మన జీవితం కాదు, మన యొక్క నూతన జీవితం ఎన్నుకోవడం చేసాం. మన స్వభావం కాదు, నూతన స్వభావం నిన్ను ముందుకు నడిపించాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ వినడానికి కూడుకొని విన్నామంటే కారణం ఏమిటి అని చెప్తున్నాడు. మంచి గుణం కలిగిన వారు మంచి జీవితం కొరకు ఏం చేస్తారు? వాళ్ళు వెతుకుతారు. మంచి జీవితాన్ని జీవించాలని మనం కోరుకుంటున్నాం. మంచి జీవితాన్ని మనం జీవించాలంటే మొదట మంచి గుణం అనేది నాలో ఉండాలి. కాబట్టి మొదటి పాయింట్ ఏం చేశామంటే, మంచి గుణం ఏం చేస్తుంది? లోపం నుంచి మనం ప్రత్యేకించుకోవడానికి నడిపిస్తుంది. రెండోది ఏం చేస్తుందంటే, మంచి గుణము మంచి మార్గాలను ఎన్నుకోవడానికి మనల్ని ముందుకు తీసుకెళ్తారు. మరియు మూడో పాయింట్లో మంచి గుణం ఏం చేస్తుందంటే, మంచి గుణం యొక్క ఫలితము ఏం జరుగుతుందంటే, తాను ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడో ఆ మార్గంలోనే తాను నిలిచి ఉండడానికి అది ముందుకు నడిపిస్తుంది. ఈ గుణం యొక్క ఫలితం ఏమిటంటే, మంచి గుణం యొక్క ఫలితం, నీతి గుణం యొక్క ఫలితం ఏమిటంటే, దానివల్ల కలిగే ఫలితాలు, తాను ఏ మార్గమునైతే ఎన్నుకున్నాడో, ఏ జీవితాన్ని అయితే తాను ఎన్నుకున్నాడో, ఏ జీవితము శాశ్వతమని, ఏ జీవితము నీతి కలిగినదని, ఏ జీవితము దేవునికి యోగ్యమనేది తాను ఎన్నుకున్నాడో ఆ జీవితం ఏం చేస్తాడు? అతడు గట్టిగా పట్టుకుంటాడు, వదిలిపోవడం. అదే మనం చదివినటువంటి వచనం ఇప్పుడు. కాబట్టి ఇది ఎందుకు ఈ విధంగా నడిపిస్తుంది అంటే కారణం ఏమిటంటే అతనికి ఉన్నటువంటి గుణము, అతని యొక్క జీవితం, అతని యొక్క మనసు ఏం చేస్తుందంటే, అతని హృదయం ఏం చేస్తుందంటే, అతనికి ఉన్నటువంటి గుణాశయములు ఏం చేస్తుందంటే ఒక మంచి జీవితానికి నడిపిస్తుంది. నాకైతే చెడు గుణాశయం ఉన్నదనుకో, చెడు జీవితాన్ని ఎన్నుకుంటాను, చెడు మార్గాలను ఎన్నుకుంటాను. కానీ ఇక్కడ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? అలా చేయడం లేదు. నీతిమంతుడు ఒక మార్గాన్ని ఎన్నుకొని దాంట్లో ఉండడానికి కారణం ఏమిటంటే అతని యొక్క గుణం కారణము. ఏ గుణము? నీతి. నీతి యొక్క గుణాశయం. అది నీతి అనేది ఒక గుణాశయం, ఒక స్వభావం, ఒక యాటిట్యూడ్ అన్నమాట, ఒక వర్చ్యూ. అది వాస్తవానికి ఒక గుణాశయం, అది ఒక స్వభావం, మనుషులకు ఉన్నటువంటి స్వభావం. కాబట్టి ఒక మనుషుని కొన్నటువంటి స్వభావము తాను ఏ జీవితాన్ని అయితే ఎన్నుకున్నాడో ఆ జీవితంలో నిలిచి ఉండడానికి అదేం చేస్తుంది? అతన్ని నడిపిస్తుంది. మనం అనేక సందర్భాల్లో తడబడతాం, ఎలా జీవించాలి ఏమనేసి. నీతిమంతుడు ఏం చేయడు? తడబడడు, ఎక్కడ కూడా తొనకడు, నీళ్ళ వల్ల చంచలించడు. అతను ఏం చేస్తాడు? తన నీతి ఏం చేస్తుందంటే
ఒకటి లోకం నుంచి ప్రత్యేకించుకోమనేది ప్రత్యేకించుకునేసాడు. 2 నీతి ఏం చెప్తుందంటే నువ్వు మంచి మార్గాన్ని ఎన్నుకోమంటుంది, మంచి జీవితాన్ని ఎన్నుకోమంటుంది. ఎన్నుకునేసాడు క్రైస్తవ జీవితం. ఎన్నుకున్నటువంటి జీవితాన్ని వదులుకోడు అతడు. దాంట్లో అలాగే నిలిచి ఉంటే గట్టిగా చేపడతాడు. యోబు వలె, అపోస్తలుడైన పౌలు వలె, అపోస్తలుల వలె, మొదటి శతాబ్దం అనేక మంది క్రైస్తవుల వలె ఎన్నుకున్నటువంటి జీవితం అది. మనం క్రిస్టియన్స్లోకి వచ్చినటువంటి మనము క్రైస్తవ జీవితము ఉన్నతమైనది. క్రీస్తు వారు ఆ జీవితానికి మాదిరిగా ఉన్నాడు. ఆయనే మనకు మార్గము. అవునా? ఆ మార్గం అనేది ఏమిటి? జీవితం. యేసుక్రీస్తు వారు నాకు మార్గం అంటే ఆయన నా జీవితం. ఆ జీవితాన్ని మనం ఎన్నుకున్నాం. ఎన్నుకున్నటువంటి మనము దాన్ని ఏం చేయాలి? మనము ఎక్కడ కూడా కదలకుండా గట్టిగా దాన్ని మనం చేపట్టాలి. దీనికన్నిటి కారణం ఏమిటంటే నాకున్నటువంటి గుణమే ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నాయి. గుణం లేనట్లయితే జరగదు. కాబట్టి ఒక మంచి యొక్క గుణం ఏం చేస్తుందంటే ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తాం. మనం అనేక సందర్భాలలో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి, లోక సంబంధమైన ఉద్దేశంలో కలిగి క్రైస్తవ జీవితము ఉన్నతమైనదని గుర్తించలేకుండా, క్రీస్తు వారి కొరకు జీవించడానికి ముందుకు రాకుండా మనం అనేక సందర్భాలు ఏం చేస్తామంటే వణుకుతాం. ఎలాగో జీవించడం మన వల్ల కాదు. కానీ నేను ఇక్కడ చెప్తున్నాడు, ఆయన యోగుగా తెలియజేస్తున్నాడు, నీతిమంతుడు తాను ఎన్నుకున్నటువంటి మార్గం నుంచి ఏం చేయడం అతను కదలక అలాగే పట్టుకుంటాడు. అలాగే పట్టుకుంటాడు. ఎలాగ పట్టుకుంటాడు? గట్టిగా పట్టుకుంటాడు. నాలుగు, ఈ గుణము వలన తాను ఎన్నుకున్నటువంటి మార్గాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి అతడు అంతకంతకు వర్ధిల్లుతాడు. అతను ఏం చేస్తాడు? అతడు తన గుణమును బట్టి తాను ఎన్నుకున్న మార్గంలో గట్టిగా గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఏం చేస్తాడు? అతను అంతకంతకి వర్ధిల్లుతాడు. వర్ధిల్లుతాడు లేదా? ఎవరు మాట్లాడేది? దేవుని మాట్లాడు. నేను వర్ధిల్లడం లేదని దాని అర్థం ఏమిటి? నేను వర్ధిల్లలేదని దాని అర్థం ఏమిటి? నువ్వు ఇంకా కూడా దాన్ని గట్టిగా పట్టుకోలేదు. గుణం కలిగి ఉండవచ్చు, మన నీతిమంతులు ఉండవచ్చు. నీతిమంతులు ఏం చేస్తారు? ఆ గుణం అనేది నేను ఏం చేస్తుందంటే, ఒకటి లోకం నుంచి నిన్ను ప్రత్యేకించుకోమంటుంది. 2, ఆ గుణం ఏం చేస్తుందంటే మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి నిన్ను నడిపిస్తుంది. 3, ఆ గుణం ఏం చేస్తుందంటే నువ్వు ఏ మార్గాన్ని అయితే ఎన్నుకున్నావో ఆ మార్గంలో నిన్ను గట్టిగా నిలబడమని అది నీకు బోధిస్తుంది. 4 ఏం చేస్తుంది? ఆ విధంగా నువ్వు చేసినట్లయితే నువ్వు అంతకంతకి వర్ధిల్లుతావు. 17 వచనం యోబు గ్రంథం 9వ వచనం గమనించాను. అయితే నీతిమంతులు తమ మార్గమును విడక ప్రవర్తించుదు, నిరపరాధులు అంతకంతకు బలమునందు. ఎంతకంతకు బలమునంతారంట? అంతకంతకే. యోగు దానికి మనకు ఉదాహరణ భూసంగమైన బలంగా, భూసంగమైన దాని విషయం వచ్చి మాట్లాడడం లేదు. భూసంగమైన దాని లేదు యోగును మనం తీసుకోవాలి. ఎందుకంటే యోగుగా తెలియజేస్తాడు 23:7 నేను ఇంతకుముందుగా నేను సువర్ణంగా కనబడినట్లుగా నేను ఏం చేయబడ్డాను? నేను శోధించబడ్డాను. గుణం అది అంతరంగంలో కలిగినటువంటి గుణము. భూసంగమైనటువంటి ధనం కాదు. మనం ధనాన్ని బట్టి అనేక సందర్భాలు గుణాన్ని వదులుకుంటాం. మనం అనేక సందర్భాలు ఏం చేస్తున్నాం? ధనమును బట్టి గుణాన్ని వదులుకుంటున్నాం. గుణము కొరకు ధనాన్ని అయినా సరే వదులుకోవడానికి సిద్ధపడిన వాడే యోగు. తన గుణం ఏం చేసింది? తన గుణం ఏం చేస్తుందంటే లోకముల సమస్తం తనకిచ్చినట్టు సరే గుణము కొరకు, అంటే తనకి నీతి కొరకు తను అసహించుకోవడానికి ఆయన సిద్ధపడతాడు. 2వది, ఆ నీతి యొక్క గుణం ఏం చేస్తుందంటే మంచి మార్గాల్ని ఎన్నుకోవడానికి నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎలాంటి మార్గం అది? క్రైస్తవ జీవితం కన్నా
శ్రేష్టమైన ఒక మార్గము ఈ భూమి మీద ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉందా? ఏదైనా ఉందో చెప్పాలి. అంత శ్రేష్టమైన మార్గంలో మనం ఉన్నట్లయితే, దాన్ని గట్టిగా చేపట్టకపోయినట్లయితే ఎలా జరుగుతుంది? అంత శ్రేష్టమైన మార్గమని మనం ఒప్పుకుంటున్నాం, నోట్లో ఒప్పుకుంటాం, హృదయం దాన్ని అంగీకరించదు. కారణం ఏమిటి? హృదయంలో ఇంకా దుష్టత్వం ఉంది. హృదయం దానికి అంగీకరించదు. మన నోట్లో ఒప్పుకోవచ్చు, యేసుక్రీస్తు వారి యొక్క మార్గము శ్రేష్టమైనది. అందరూ ఒకసారి చెప్పడం చూద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క మార్గము శ్రేష్టమైనది చెప్పడం చూద్దాం. మంచిది. అయితే ఎంతమంది హృదయం దానికి అంగీకరిస్తుంది? హృదయం అంగీకరించాలని జీవించాలి. ఇప్పుడు చేతులు లేక యేసుక్రీస్తు వారిలో జీవించేటట్టు వారు ఎంతమంది చేతులు లేక శ్రేష్టమైనటువంటి జీవితము గుణము కారణం. క్రీస్తు వారు పరిశుద్ధులంటే కారణం ఏమిటి? హృదయం పరిశుద్ధమే. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కారణం ఏమిటి? హృదయము, గుణము, పరిశుద్ధమైన గుణం కారణం. యేసుక్రీస్తు నీతిమంతులుగా జీవించడానికి కారణం ఏమిటి? ఆయన గుణం కారణం. యేసుక్రీస్తు వారు ఒకసారి మీరు ఉదాహరణకు తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు దైవ జీవితాన్ని జీవించడానికి ముందుకు వచ్చారు. వచ్చినటువంటి ప్రభువు ఆయనకి మించినటువంటి కష్టాలు నాకు తెలిసి ఇంకెవరు కూడా రాకపోవచ్చునేమో. అన్ని కష్టాలు వచ్చాయి. అయితే 3.5 సంవత్సరాలు కొద్ది కాలం. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా సరే, తాను ఎన్నుకున్నటువంటి మార్గము తాను విడిచిపెట్టకుండా ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగే నిలబడ్డాడు. ఆయన ఆ విధంగా నిలబడినందువలన ఫిలిప్పీ పత్రిక తెలియజేస్తూ తను తాను సిలువ మరణంత వరకు ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి పరలోకమందున భూమి మీద ఆయన సర్వ అధికారము అనుగ్రహించబడి హెచ్చించబడ్డా. ఈ భూమి మీద హెచ్చించబడ్డా. ఎక్కడ హెచ్చించబడ్డాడు? ఎందుకు పరలోకము? నువ్వు భూమి మీద హెచ్చించబడితే ఒకరోజు నాశనం అయిపోతుంది. కానీ పరలోకము హెచ్చించబడితే అది నిత్యమైనది. నిత్యమైన వరకు మనం పాటుపడాలి. భూస్వామ్య దానం కొరకు కాదు. కాబట్టి గుణం ఏం చేస్తుంది? మొదటగా ఏం చేస్తుంది అంటే నన్ను లోకం నుంచి ప్రత్యేకించుకోమని తెలియజేస్తుంది. లోకం అంటే దాని అర్థము ఆనాడు సుధోమ కుమార లోకము, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి లోకము, 21వ శతాబ్దంలో ఉన్నటువంటి లోకము. మిమ్మల్ని మీరు లోకం నుంచి మీరు ఏం చేయాలి? మీరు ప్రత్యేకించుకోండి. దాని అర్థం ఏమిటి? 3 విషయాలు. 1, లోకం యొక్క సంతోషం నా సంతోషం కాదు. 2, లోకం యొక్క ప్రయోజనాలు నా ప్రయోజనం కాదు. 3, లోకం యొక్క ఘనత నా ఘనత కాదు. లోకం అనేక విషయాలు కూడా సంతోషించవచ్చు. ఆ సంతోషం ప్రభువులో అందుకోగలదు. ప్రభు యొక్క సంతోషం వేరే, ప్రభువులో ఉన్న సంతోషాలు వేరే, లోకం యొక్క సంతోషాలు వేరే. అపోస్తలుల పౌలు శ్రమలను బట్టి సంతోషిస్తారు. కానీ మనము లోకం ఏం చేస్తుంది? పుట్టిన రోజుల గురించి సంతోషిస్తుంది, పెళ్లి రోజుల గురించి సంతోషిస్తుంది. అవునా? అయితే నువ్వు లోకం నుంచి ఇంకా ప్రత్యేకించుకోలేదు అనడానికి ఒక నిదర్శనం ఏమిటి? ఇంకా నువ్వు పండుగలను, దినములను ఇంట్లో ఆచరించడమే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మనం ప్రత్యేకించుకొని ఉన్నాము? నేను మార్గంలో నిలబడి ఉన్నాను, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం, అందరం చేతులు లేపాము. ఎంతమంది మన దినాలను ఆచరించడం లేదు? ఇంట్లో బహిరంగం కాదులే, రహస్యంగా, సువార్తకి తెలియకుండా. ఎంతమంది పుట్టినరోజు పండుగలు మనం జరిపించుకోవడం లేదు? ఎంతమంది మనము పెళ్లి దినాలను సెలబ్రేట్ చేయడం లేదు? ఎంతమంది పెళ్లి కన్నా, కార్యముల కన్నా నాకు ఆరాధన గొప్పది అని చెప్పినటువంటి వారు ఎంతమంది ఉన్నాం? ఎంతమంది పెళ్లికి మనం వెళ్ళకుండా ఆరాధనకి వెళ్ళాం? ఎంతమంది మనం ఆరాధనకి వెళ్ళి పెళ్లి కూడా నాకు అవసరం లేదని చెప్పాము? లోకం నుంచి ఇంకా ప్రత్యేకించుకోలేదు. నేను చెప్పిన చిన్న పాయింటే.
లోకంలో నీతి అనేటువంటి గుణము నన్ను లోకం నుంచి ప్రత్యేకించుకోవడానికి నన్ను నడిపిస్తుంది అన్నట్లయితే లోకం నుంచి ఎక్కడ ప్రత్యేకించుకున్నా? ఎక్కడ ప్రత్యేకించుకున్నా? సండే మీరు పని చేస్తే 1000 రూపాయలు ఇస్తామంటే ఎంతమంది నా ఉద్యోగం పోకుండా ఇంట్లో ఉన్నాం, ఆరాధనకి వెళ్ళాం, ఎంతమంది వెళ్ళాం? లోకమైన ప్రయోజనం నా ప్రయోజనం కదా. అయితే ఎలాగో నేను క్రీస్తు కొరకు లేక గుణము కొరకు నన్ను నేను ప్రత్యేకించుకున్నాను ఆలోచించే. ఈనాడు లోకంలో ఎంతమంది ఆధిపత్యం కొరకు పోరాడుతున్నారు ఆలోచించే. ఘనత కొరకు అయినా నన్ను ఆయన సహోదరుడు అన్నాడు, దైవజనుడు అనలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఖచ్చితంగా బైబిల్ నుంచి రాదు, గుణం నుంచి వచ్చింది కాదు, లోకం నుంచి వచ్చింది. లోకం నుంచి వచ్చింది. ఘనతను కోరుకోవాలి. కాబట్టి మొదట గుణం ఏం చేస్తుందంటే లోకం నుంచి నన్ను ప్రత్యేకించుకోవడానికి నన్ను నడిపిస్తుంది. 2, గుణం ఏం చేస్తుంది? మంచి మార్గాలను ఎన్నుకోవడానికి నన్ను అది నడిపిస్తుంది. 3, గుణం ఏం చేస్తుంది? ఎన్నుకున్నటువంటి మార్గంలో నిలబడమని, గట్టిగా చేపట్టమని నన్ను నడిపిస్తుంది. 4, ఎవరైతే వివిధ గుణమును బట్టి ఎవరైతే గట్టిగా తమ మార్గాలను పట్టుకుంటారో వారు ఏం చేయబడతారు? అంతకంతకి అభివృద్ధి చెందుతారు. 5, ఇదంతా కూడా యేసుక్రీస్తు వారిలో లేకుండా బయట జరిగితే కుదరదు. ఇదంతా ఎక్కడ జరగాలి? క్రీస్తు వారిలో జరగాలి. అయ్యా నేను గొప్పవాడిని బయట ఉండవచ్చు, యేసుక్రీస్తు వారు లేకుండా అది జరగదు. యేసుక్రీస్తు వారిలో జరగాలి. క్రీస్తు వారు లేకుండా మనం ఏమీ సాధించలేము. యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, నేను లేకుండా మీరేం చేయలేరు, ఏమీ చేయలేరు, మనం ఏం చేయలేము. యేసుక్రీస్తు వారు అన్నిటికీ కారణం, యేసుక్రీస్తు వారి మార్గం, యేసుక్రీస్తు వారి ఆయన జీవితం, యేసుక్రీస్తు వారి సమస్తం. అలాంటి యేసుక్రీస్తు వారు మార్గాన్ని నీవు నేను ఎన్నుకోవడానికి వచ్చినట్లయితే, అలాంటి మార్గాన్ని నీవు నేను ఎన్నుకోవడానికి వచ్చినట్లయితే, యేసుక్రీస్తు వారు నా మార్గం అయితే, ఆ యేసుక్రీస్తు వారి కొరకు నేను జీవించడానికి ముందుకు వచ్చినట్లయితే నేనేం చేయాలి? నేను ఎన్నుకున్నటువంటి మార్గమును గట్టిగా నేను పట్టుకోవాలి. క్రైస్తవ జీవితాన్ని మనం వదలకూడదు. క్రైస్తవ జీవితాన్ని మనము వదలకూడదు. క్రైస్తవ జీవితము వదలకూడదాన్ని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? క్రైస్తవ జీవితం కొరకు యేసుక్రీస్తు వారు చెప్పారు, క్రైస్తవ జీవితం కొరకు మీరేం చేయాలి? మీరు ఈవెన్ నా తల్లిదండ్రులైన, అన్నదమ్ములు, అక్క చెల్లెలైన, బంధుమిత్రులైన నువ్వు ద్వేషించు. ఎంతమంది ద్వేషించగలం? యేసుక్రీస్తు వారి కొరకు అని చెప్పాడు, నా మార్గం నడవాలనుకుంటే, నా మార్గం నడిచేటట్టు నువ్వు గట్టిగా పడుకోవాలనుకున్నట్లయితే నా కొరకు ఏం చేయాలి? మీరు అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులైనా సరే ఏం చేయాలి? మీరు వదులుకోవాలి. వదులుకోగలమా? వదులుకోగలమా? లేదు, వదులుకోలేదు. కారణం ఏమిటంటే ప్రభు యొక్క మార్గాన్ని మనం ఇంకా కూడా ఏం చేయలేదు, గట్టిగా పట్టుకోలేదు. నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే అబ్రహాం వలె ఆయన కుమారుని అర్పించడానికి ముందుకు వచ్చాడు, నీ కుమారుని ముందుకు తీసుకొస్తాడు. యోగు వలె తన సమస్తమైన ఆస్తిని వదులుకోవడానికి ముందుకు వచ్చాడు, యోగు గారు వలె. యేసుక్రీస్తు వారు తన యొక్క మహోన్నతమైనటువంటి ఉన్నత స్థితిని వదులుకొని ఈ భూమికి వచ్చాడు, ఆయన వలె. అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా అయితే తన కలిగి ఏది ఆపకరం వాటన్నిటిని ప్రభువు నిమిత్తం సమస్తం నష్టం నేర్చుకొని పట్టుకున్న మార్గాన్ని చనిపోయే వరకు చేకూర్చాడు, ఆయన మార్గాన్ని చేపట్టాడు. పౌలు గారు దేని నష్టం నేర్చుకున్నారు? అవసరం లేని దాని ద్వారా. ఏది లాభకరమైనదో అదేం చెప్పారు, నాకు అవసరం లేని దాని గురించి చెప్పలేదా? ఏది లాభకరమైనదో వాటన్నిటిని ఏం చేశాను? నేను నా ప్రభు కొరకు నష్టంగా నేను ఎంచుకున్నాను. ఆయన ప్రభు కొరకు ఎంచుకున్నాను. ఆయన మార్గాన్ని చేపట్టాడు. ఎన్ని ఆటుపోట్లు. వాస్తవాన్ని చెప్పాలంటే యేసుక్రీస్తు వారి కన్నా అపోస్తలుడైన పౌలు గారు ఎక్కువ శ్రమలు అనుకోవచ్చు.
యేసుక్రీస్తు వారు ఎంతకాలం శ్రమలు అనుభవించారు? 3.5 సంవత్సరమే. కానీ పౌలు గారు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అనేక శ్రమలు మీరు ఆలోచన చేసి 2 కొరింథీయులు మీరు చదివారు. ఎన్ని శ్రమలు! యేసుక్రీస్తు వారు ఒక్కసారి 40 దెబ్బలు కొరడాలు దెబ్బతిని ఆయన చెప్తే 3 సార్లు పొందానంటాడు. ఎన్నిసార్లు పొందానంటే యేసుక్రీస్తు వారు ఒక్కసారి, నేను 3 సార్లే. యేసుక్రీస్తు ఒకరోజు ఆకలి దెబ్బలైతే నేను ఎన్నో మార్లు. యేసుక్రీస్తు సముద్రం సమస్య ఉంటే నేను 7 సార్లు సముద్రంలో ఎన్నోసార్లు సమస్యలు పడ్డాను. యేసుక్రీస్తు ఒక్కసారి అని ఆయన సుఖీలు అయితే నాశనం చేయడానికి నడిపిస్తే నా సుఖీలు అనేక సందర్భాలు నన్ను చంపడానికి కోరుకున్నాను అక్కడ. 40 సంవత్సరాలు పౌలు గారు జీవితాన్ని అనుభవించాడంటే ఆయన కారణం ఏమిటంటే గుణం అనేది ఆయన పట్టినటువంటి చేపట్టినటువంటి ఆ మార్గం, ఎన్నుకున్నటువంటి మార్గం వదలకుండా ఏం చేశాడు? ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఈనాడు నీవైనా సరే నేనైనా సరే ఎన్నుకున్నటువంటి మార్గము నీ గుణమును బట్టి అనుకున్నట్లయితే దాన్ని ఏం చేస్తాను? మొదటి లోకం నుంచి నిన్ను ప్రత్యేకించుకుంటావు. కానీ ఎన్నుకున్నటువంటి మార్గం అనేది ఇతరులను బట్టి, ఒత్తిడిని బట్టి అనుకుంటే లోకాన్ని వదిలిపెట్టు. నువ్వు లోకాన్ని వదిలిపెట్టడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే గుణము నిన్ను ముందుకు నడిపించలా. గుణము నిన్ను ముందుకు నడిపించలా. ఏం నడిపించింది? నీ తల్లిదండ్రులు ఒత్తిడి కావచ్చు, సేవకుల యొక్క ఆలోచనలు కావచ్చు. అందువల్ల నువ్వు క్రైస్తవత్వానికి వచ్చేసావు. అందువలన పాపాన్ని ఒడిచిపెట్టడం లేదు, నేను క్రైస్తవుడిగా జీవించాలనుకుంటున్నాం. మొదట పాపాన్ని విడిచిపెడితే తప్ప క్రీస్తు యొక్క జీవితాన్ని మనము జీవించలేము. కాబట్టి ఈ 5 ఆలోచనలు అనేది ఏమిటంటే యోబు గ్రంథం 17:9 నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలం నొందుదురు అని యోబు గారు ఆనాడు ఎన్నో సంవత్సరాల క్రితము రచించినటువంటి లేఖనాలు. అది ఈనాడు క్రైస్తవులంత మనం చదువుతున్నామంటే ఆనాడు ఆయన పొందినటువంటి శ్రమలు ఈనాడు మనకు వర్తించేదిగా ఉంటున్నారు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకున్నటువంటి 5 ఆలోచనలు ఏమిటంటే, ఒకటి, గుణము ఏం చేస్తుంది? గుణం ఏం చేస్తుంది అంటే లోకం నుంచి మనల్ని ప్రత్యేకించుకోవడానికి మనల్ని అది నడిపిస్తుంది. 2, గుణం ఏం చేస్తుందంటే మంచి మార్గములను ఎన్నుకోవడానికి అది మనల్ని నడిపిస్తుంది. 3, గుణం ఏం చేస్తుందంటే ఎన్నుకున్నటువంటి మంచి మార్గములో నిలబడమని అది మనకి ఒత్తిడిని తీసుకొస్తుంది. 4, ఎవరైతే గుణమును బట్టి, ఎక్కడ గుణాన్ని మనం వదిలిపెట్టకూడదు, ఎవరైతే గుణమును బట్టి తమ మార్గములో నిలబడి ఉన్నారో, గట్టిగా చేపట్టి ఉన్నారో వారు అంతకంతకి అభివృద్ధి చెందుతారు. ఒకవేళ ఇక్కడ కావచ్చు, అది నిత్యత్వంలో కావచ్చు. 5, ఇదంతా కూడా ఎక్కడ జరగాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మినహాయించి జరిగించానంటే కుదరదు. క్రీస్తు వారిలో జరగాల్సినటువంటి కార్యక్రమం. అలా జరిగితే మనం నీతిమంతులు ఒకరుగా ఉంటాం, లేనట్లయితే నీతిమంతులు మనము ఒకరుగా ఉండలేము. కాబట్టి ఇప్పటివరకు మనం చదివినటువంటి ఆలోచన ఏమిటంటే నీతిమంతులుగా ఉండడం ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. నీతిమంతులుగా ఉండడం అనేది అంత సులభమైన పని కాదు. సులభమైతే అందరూ జీవించవచ్చు, అంత సులభమైనది కాదు. అది కష్టమైనది, కానీ అసాధ్యమైనది కాదు. నీతిమంతులుగా జీవించడం సులభమైనది కాదు, సులభమైనది కాదు, కష్టమైనదే. అయితే అది అసాధ్యమైనది కాదు, జీవించగలం. జీవించలేని దేవుని మాటలను లేక జీవించలేని ఒక ఆలోచనను దేవుడు మనకి ఇవ్వడు. మనం జీవించగలం, అసాధ్యం కాదు, అసాధ్యం కాదు అది, కానీ కష్టమే. అయినా సరే మనం ఏం చేయగలం? మనము జీవించగలం. అలాంటి ఒక మంచి ఆలోచన, మంచి ధైర్యంతో ముందుకు సాగుతాం. ఓర్పుతో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరికీ వందనాలు.